ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటు పరం చేయటం అన్యాయమని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. పీపీపీ పద్ధతి అంటేనే తేలినటువంటి చంద్రబాబు ఉన్నారంటే ఈ రాష్ట్రంలోని ఇంత దారుణం ఎక్కడ ఉండదని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం జిల్లా జగదాంబ జంక్షన్లోని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోని మహాధర్నాలో జేవీ సత్యనారాయణమూర్తి పాల్గొని జీవో నెంబర్ 500ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ జీవో నెంబర్ 500 వల్ల సామాజికంగా ఆర్థికంగా ఇబ్బందులు గురి చేసేది మధ్యతరగతి ప్రజలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురవుతారని, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవుతాయని సిపిఐ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా సిపిఐ నేత జేవీ సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని ఏవైతే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయో, కొత్త జిల్లాకు ఒక నూతన మెడికల్ కళాశాలలు ప్రారంభించింది. అందులోని కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. తగిన నిధులు కేటాయించకపోవడం వలన సకాలంలో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఒక 5 కళాశాలలకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అనుమతులతోని కళాశాలలు ప్రారంభమయ్యాయి. అక్కడ విద్యని సామాన్య ప్రజలకు అందుతూ ఉందో. అందులోని మన ఉమ్మడి జిల్లాలో పాడేరు ఒకటి. పాడేరులో మెడికల్ కళాశాల అన్నది చిన్న విషయమేం కాదు. గిరిజనులకి వైద్య విద్యను దగ్గర చేయడానికి అది ఉపయోగపడుతుంది, ఎంతో దోహదపడుతుంది. అటువంటి వాటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది, అది కూటమి ప్రభుత్వం, పీపీపీ మోడ్లోనే మేము చేస్తామని చెప్పని అంటున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర ఒక వైద్య కళాశాల నిర్మాణానికి 300 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వం దగ్గర 10 వైద్య కళాశాలలు అనుకుంటే 3000 కోట్లు డబ్బులు లేవంట. ఈరోజు మన దగ్గర ఏదైతే గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారో దానికి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. అంటే పెట్టుబడిదారులకి ప్రజల సంపదను దారాదత్తం చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి. కానీ ప్రజలకి, సామాన్య ప్రజలకి, పేదలకి వైద్యాన్ని అందించే, లేకపోతే పేద పిల్లలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉన్నటువంటి దానికి 3,000 కోట్లు పెట్టడానికి డబ్బులు లేవు. అందుకనే ఇది పీపీపీ మోడ్లో ఇచ్చేస్తామనంటే మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పని మాట్లాడితే పీపీపీకి వక్రభాష్యం చెప్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఇది ప్రభుత్వమే వస్తుంది తర్వాత 33 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మనం చూసాం, గంగవరం పోర్టు 33 సంవత్సరాలకి పీపీపీ మోడ్లోనే ఇచ్చారు. అలాంటిది ఈ రోజున అది మొత్తం అదానికి అమ్మేశారు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి. ఈరోజు ఏ ప్రాజెక్టు ఈ దేశంలోని పీపీపీ మోడ్లో ప్రారంభమైన ఏ ప్రాజెక్ట్ అయినా 33 సంవత్సరాల లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఒప్పంద కాలం అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి దక్కలు పడింది ఒక్క ప్రాజెక్టు చెప్పండి? ఒక్క ప్రాజెక్టు లేదు. అంటే పూర్తిగా ప్రజల ఆస్తులు, ప్రజల సంపదని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి పద్ధతిలోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఆయన అబద్దాలు చెప్పి మసిపొడిచి మారేడికాయ చేయడంలో సిద్దహస్తుడు. ఇప్పుడు దీని మీద కూడా అబద్దాల యుద్దం ప్రారంభించాడు. అందుకనే సిపిఐగా వైద్య విద్య అన్నది పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. అది పీపీపీ గానీ ఇతరత్ర గానీ ప్రైవేటీకరణకి చేస్తున్న ప్రయత్నాలన్నీ విరమించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వ వైద్యశాలల్ని నూతనంగా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ప్రారంభించింది. అయితే ఆ ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించకపోవడం వలన సకాలంలో అన్ని వైద్య కళాశాలల్లో పూర్తి కాలేదు. అయితే ఒక 5 వైద్య కళాశాలలకు సంబంధించి అడ్మిషన్స్ అనుమతులు వచ్చి అడ్మిషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని అంతటి కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పని నిర్ణయం చేసి పీపీపీ పద్ధతుల్లో వాళ్ళకి ఇచ్చేస్తామని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో. ఇది సరైనది కాదు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజల నుంచి నిరసన వచ్చిన తర్వాత పీపీపీకి కొత్త భాష్యం చెప్తా ఉన్నారు. వాళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటుంది, నిర్వహణ మటుకు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. మనకి విశాఖపట్నానికి పీపీపీ విధానం కొత్త ఏం కాదు. గంగవరం పోర్టు కూడా పీపీపీ విధానంలోనే ఇచ్చారు.
ఈ రోజున ఆ పోర్టు మొత్తాన్ని అదానికి, దానికి ఉన్నటువంటి ప్రభుత్వ వాటాతో కలిపి అదానికి కట్టబెట్టేశారు. ఈ రోజు అది ప్రైవేటు పరమైంది, అదాని పోర్టు అయింది. రాష్ట్ర ప్రజల ఆస్తిని, వాళ్ళ హక్కుని, వాళ్ళ సంపదని పాలకులుగా వచ్చినటువంటి 5 సంవత్సరాల పాటు పాలకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి రాష్ట్ర ప్రజల యొక్క సంపదని దారాదత్తం చేస్తా ఉన్నారు. దాన్ని ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించలేదు. అదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ నరేంద్ర మోడీ గారికి కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఈయన అధికారంలో కొనసాగేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైద్యశాలల్లో మరింత మెరుగైనటువంటి సామాన్య ప్రజలకి వైద్య సౌకర్యం కల్పించాలి. దాంతో పాటు సామాన్య ప్రజలు వైద్య విద్యను అభ్యసించేటటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటే ఏమి పర్వాలేదు, మేము పీపీపీ మోడ్ లోని ఈ వైద్య కళాశాలను ప్రారంభిస్తే అందరికీ సమానంగా సీట్లు వస్తాయి, అవి వస్తాయని చెప్పని అంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోతే మనం ఏమవుతుందో మనకు తెలుసు. ఈరోజు గీతంలో కానివ్వండి, లేకపోతే గాయత్రి కానివ్వండి,